హాయ్ చిన్నోడు చిన్నమ్మ. ఈరోజు మంచి మాట. మనం దేవుడికి పూజ చెయ్యక్కర్లేదు. ఇంట్లో ఉండే అమ్మా నాన్నల్ని బాధ పెట్టకుండా బాగా చూసుకుంటే చాలు. వాళ్ళ పాదాలకి దండం పెట్టుకుంటే చాలు, దేవుడికి దండం పెట్టుకున్నట్టే. చిన్నపిల్లల తల్లులు చాలా కష్టపడతారు తెలుసండి. అవి ఎవ్వరికీ కనిపించదు అసలు. వాళ్ళు లేచిన దగ్గర నుంచి పడుకునే టైం దాకా మనకి అదొక యుద్ధంలాగే ఉంటుందండి. వాళ్ళ లెక్క ముందే మనం లెగిసి వంట అది చేసుకుని ఇల్లు అవి తుడిచేసుకుని టిఫిన్ అది చేసి రెడీగా పెడతాం. పెట్టాక వాళ్ళని లేపుతాం. వాళ్ళని లేపాక ఏం చేస్తారండి? లెగుస్తారని అడిగానే లేగరు. మనం బతిమలాడితే లెగుతారు. లెగిసాక మళ్ళీ వాళ్ళకి స్నానం చేసి టిఫిన్లు పెట్టి బట్టలు వేసేటప్పటికి చెమటలు వచ్చేస్తాయండి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ తుడుచుకుంటాం. మళ్ళీ గత్తర చేసేస్తారు కదా. మామూలుగా చేస్తారా? ఆ చూసి వాళ్ళకి మనం తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, వచ్చిన వాళ్ళు నోరు కుదురుంటలేదండి. వీళ్ళేంటి ఇలా గీతలు ఎట్టేశారు, ఇంత గత్తరగా ఉందేంటి, ఇదేంటి అని అడుగుతారు. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఇంకెలా ఉంటారు? కబుకున్న వాళ్ళు అన్నారనుకోండి ఇంట్లో వాళ్ళు, అదిగో నీట్గా ఉంచట్లేదు, వచ్చిన వాళ్ళు చూడు ఎలా మాట్లాడుకుంటున్నారో అని ఇంక ఇచ్చుకుంటారు మనల్ని. చిన్నపిల్లలు కొడితే మారుతారండి, తిడితే వింటారండి. అసలు వింటారా పిల్లలు? కరెక్టేనండి. దేవుడు బతిమలాడించుకోకుండా పిల్లల్ని ఇచ్చేస్తారు చూడండి, వాళ్ళే అంటారు. అదే పిల్లలు పుట్టకుండా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తారు చూడండి, వాళ్ళకి ఆ బాధ ఉండదు. చిన్నపిల్లలే కదా అల్లరి చేశారని వదిలేస్తారు. చిన్నపిల్లలు ఎంత లోకం తుడుచుకున్నా సరే అన్నం వంపేస్తారు, నీళ్ళు వంపేస్తారు, ఎన్నైనా వంపేస్తారు. మనం కొడతాం, కొట్టినా వినరు కదా. వాళ్ళు ఎదిగి వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేదాకా మనకి బాధ తప్పదు, పక్కన వాళ్ళని చివ్వాట్లో తప్పదు. ప్లీజ్ అండి, వచ్చిన చుట్టాల్లో పోనీ మీకు గత్తర కనిపించింది అనుకోండి, మౌనంగా ఉండి ఇంటికి వెళ్ళాక ఏమన్నా గుసగుసలు ఆడుకునేలా ఆడుకోండి. వాళ్ళ ముందు అన్నారనుకోండి, ఏం మాట్లాడతారు? మిమ్మల్ని తిట్టాలి, లేకపోతే ఆ పని చేయలేరు. మనం చిన్నప్పుడు కూడా అలాగే అల్లరి చేసేవాళ్ళం కదా, మన అమ్మ కూడా ఇలాగే అనుకుని ఉంటుంది కదా అని అనుకోవాలండి మీరు. పిల్లలు అల్లరి చేస్తేనే అందమండి. పిల్లలు అల్లరి చేయకపోతే ఇంకా అందమేముందండి. మా బాబు చాలా అల్లరి చేస్తాడండి. కొట్టినా సరే, అమ్మా నేను నన్ను గట్టిగా కొట్టేసో ముద్దు పెడతానని ముద్దు పెడతాడు. కోపం ఉంటుందండి, ఆవిరైపోద్ది. పొద్దున్నే ఏం చేశాడో తెలుసండి, వాడిని ఎప్పుడు కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటుంది కదా, ఆడు కాళ్ళ మీద నేను పడుకోవాలంట. పొద్దున్న 5:30కి పడుకోమ్మా, కాళ్ళ మీద పడుకోమ్మా అన్నాడు. ఎంత ఆనందం అనిపిస్తుందండి. అయింది, అమ్మ స్కూల్ ఉందన్నాడు. స్కూల్లో ఉందిరా అంటే నేను వెళ్ళను అన్నాడు. వేసాను ఒకటి. కొట్టానన్నాడు, ఏమన్నా దగ్గరికి రావడం మానేస్తాడండి. అమ్మా అని మళ్ళీ వాడు వస్తాడు కదండి. ఆ ప్రేమ ముందు అల్లరి ఏమాత్రం పనిచేస్తుందండి. ఎంత అల్లరి చేసినా మన పిల్లలే కదండి. వీడియో నచ్చితే, నా మాటలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.